మహాపరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, ఎందరికో లేని ధన్యత మాకు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభా యేసు నామములో చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉన్నతమైన దేవుడవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి విషయంలో తోడుగా ఉండండి, సహాయం విషయం ప్రభా. అయ్యా, ఆరాధనలోను, వాక్య ధ్యానంలోను, ప్రార్థన విజ్ఞాపన యందునాయా మీరు తోడయండి, మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రావాల్సిన బిడ్డను సకాలంలో రావడం సహాయం చేసి అయ్యా మీ నామానికి మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఈ కూడిగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎల్లవేళలా నా యేసయ్యా. ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎల్లవేళలా నా యేసయ్యా. ఏది జరిగినా స్తోత్రమయ్యా, ఇప్పుడు మన మధ్యలో ఉన్న సింహన్న వచ్చి ఒక పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటున్నాను. దేవుడి నామానికి స్తోత్రాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. నా స్థితి ఏదైనా, చింత ఏదైనా, బాధ ఏదైనా నన్ను విడువడు. నా స్థితి ఏదైనా, చింత ఏదైనా, బాధ ఏదైనా నన్ను విడువడు. లోకమే నన్ను చుట్టిన, ఆశలే నన్ను ముట్టిన, యేసయ్య సాన్నిధ్యం నన్ను విడువడు. మా నాన్న చేయి విడువడు.
ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ మితిలేని ప్రేమ నీ ప్రేమ ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ మితిలేని ప్రేమ నీ ప్రేమ నిడువడు అరువడు వెండి పసి కన్నా చిన్నది పొంగిపోతున్న ప్రేమనిది యేసుని నామం కన్నా తీయనిది వెండి పసి కన్నా చిన్నది పొంగిపోతున్న ప్రేమనిది యేసుని నామం యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించిన యోధుడవు నీకు సాటి యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించిన యోధుడవు నీకు సాటెవరు నా స్థితి ఏదైనా చింత ఏదైనా బాధ ఏదైనా నన్ను విడువడు శోకమే నన్ను చుట్టిన ఆచలే నన్ను ముట్టిన యేసయ్య సాన్నిధ్యం నన్ను విడువడు. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సిమోన్ అన్నకి నేను వందనాలు తెలియజేస్తాను. వందనం వనత్తుమో ప్రభో ప్రభో వందనం వనత్తుమో ప్రభో ప్రభో వందనము తండ్రి తనయ సుతాకుడా వందనము ప్రభో కొరకుత సజనమును
దేవుడమని మహిమపరచ సింహనకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేరే ఆధారం నా దుర్గా నా శ్రేయ, వేరే ఆధారం నా దుర్గా నా శ్రేయ. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన, నా యేసునికి ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు.
బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా లేని ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా లేని ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. మార్గములను కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. మార్గములను కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తినట్టు పట్టుకున్నావు. రాయి తగులకుండా ఎత్తినట్టు పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. హల్లెలూయా. కొన్ని నిమిషాలు లేచినట్లయితే మనం ఆరాధనలోకి నడిపించడానికి ఎపిసోడ్ గారు పాటలు పాడతారు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. దేవా స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడు అయిన దేవుడు తండ్రి, ఎందరికో లేని ధన్యత తండ్రి మాకు ఇచ్చి ఉన్న దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా కాలగతులన్నీ మీ వశంలో ఉన్నాయి ప్రభువా. తండ్రి మా విధేయతలను, మా దోషములు, మా అతిక్రమములనైనా మీకు వ్యతిరేకమైన ప్రతి స్థితి, నడవడి, ప్రవర్తన అంతా కూడా ప్రభా నాయన మీరు యేసు రక్తంతో పరిశుద్ధపరచండి ప్రభా. మిమ్మల్ని ఆరాధించటకు నాయన మాకు యోగ్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మిమ్మల్ని కొన్ని నిమిషాలు ఆరాధిస్తుండగా ప్రభా మీ పరిశుద్ధాత్మ సహాయం
మాకు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ కృపలను విడువలేదయా, నీ కృపలను మరువలేదయా, నీ కృపలను విడువలేదయా, నీ కృపలను మరువలేదయా, నీ కృపలను మరువలేదయా, నీ కృపలను విడువలేదయా, నీ కృపలను మరువలేదయా, నీ కృపలను విడువలేదయా, నీ కృపలే నీ కృపలే నన్ను బ్రతికించినది, నీ కృపలే ఉంటలేదయా, నీ కృపలే నన్ను బ్రతికించినది, నీ కృపలను విడువలేదయా, నీ కృపలను మరువలేదయా, నీ కృపలను విడువలేదయా, నీ కృపలను మరువలేదయా. నీ కృపలను విడువలేదయా, నీ కృపలను మరువలేదయా, నీ కృపలను విడువలేదయా, నీ కృపలను మరువలేదయా, నీ కృపలే ఉంటలేదయా, నీ కృపలే నన్ను బ్రతికించినది, నీ కృపలే ఉంటలేదయా, నీ కృపలే నన్ను బ్రతికించినది. నన్ను
బ్రతకాలని నీ రాజ్యమునే నే చేరాలని ఆరిపోనీకు ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను వెలగని ఆరిపోనీకు ఈ దీపాన్ని కడవరకు నీకై నన్ను వెలగని ఆగిపోనీకు నా పయనాన్ని ఆగిపోనీకు నా పయనాన్ని చివరి వరకు నీకై నన్ను సాగని చివరి వరకు నీకై నన్ను సాగని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని దేవా ఒక్క కోరిక నన్ను కోరని ఒక్క వరమే నన్ను అడగని మూగమని ఈ చంద్రాన్ని తుది శ్వాస వరకు నిన్ను చాటని మూగమనికు ఈ కంఠాన్ని తుది శ్వాస వరకు నిన్ను చాటని కూలిపోనీకు నా సాక్ష్యాన్ని కూలిపోనీకు నా సాక్ష్యాన్ని పరమపురికి చేంతవరకు పరమపురికి చేంతవరకు దేవా ఒక్క కోరిక ఆరాధన
అవునయ్యా, ఒక్క వారం తండ్రి మీ సన్నిధిలో నీ కనపడట, ఒక్క కోరిక ప్రభా మీ సన్నిధిలో ఉండటానికి తండ్రి. ఈ లోకంలో నాయన ఎన్ని సంపాదించుకున్నా, ఎందరో ఉన్న రాజుల బట్టి గురువుల బట్టి కాదు, నిన్ను బట్టి అతిశయించే వారిలా మేమందరం ఉండాలని అయ్యా మమ్మల్ని అందరినీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యా ఈ ఆరాధన ఈ లోకం వారికి కాదు ప్రభా, మీ లోకం వచ్చినంత మీ లోకములు కూడా ప్రభా మేము ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అయ్యా ఏమివ్వగలం తండ్రి, సర్వ సృష్టి మీదియే, సర్వ ప్రాణులు మీ వశమై ఉన్నారు. కేవలం ప్రభా ఈ స్తుతి ఆరాధన, స్తుతి మహిమ, స్తుతి ఘనత, స్తుతి ప్రభావం, స్తుతి స్తోత్రం, స్తుతి ప్రభావం యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువు కూడా వచ్చి మీ అందరికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఉపదేశాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవగల దేవ, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వకృపానిధి అయిన దేవ, అయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా ఆరాధన ద్వారా నన్ను తండ్రి, అయ్యా నీ పరలోక రాజ్య అయ్యా సంతోషాన్ని నైనా ఈ లోకంలోనైనా తండ్రి, అయ్యా నైనా తండ్రి రుచి చూచే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అటువంటి శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన నైనా ఆరాధనలోనైనా మేము పాలు పంచుకోవడానికి నైనా నువ్వు చూపిన నైనా ఉన్నతమైన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా అయ్యా మేము ఆరాధించుండగా మా హృదయాలకు నైనా నెమ్మదిని, స్వస్థతని నైనా శాంతిని అనుగ్రహించిన దేవా కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా అయ్యా నైనా తండ్రి, అయ్యా నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడుతుంది నైనా. అయ్యా ఈ లోక సంబంధమైన మనుషులు మాట్లాడటం కాదు కానీ తండ్రి, అయ్యా నీ మాట ద్వారానైనా తండ్రి మా జీవితాలనైనా స్వస్థత, విడుదలనైనా అద్భుతం తండ్రి. నైనా నీ వాక్కు ద్వారా మేము స్వస్థత పొందుకోవడానికి కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామమున తండ్రి నేను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఈ లోక పాపం నుండి, సాతాను నుండి వేరుపరిచి, నీతో ఐక్యపరిచినైనా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి తండ్రినైనా, నీ కొత్తలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నిరంతరాత్మతో అభిషేకించినైనా తండ్రి, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని, ఈ నామానికి సమస్తమైన గత ప్రభావాలు ఆరోపిస్తూ యేసునామమున చిన్ని ప్రేమ బంగారు పాదాలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుండి మనము 19వ వచనాలు ధ్యానించుకున్నాము.
లూకా స్వార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు మనం ధ్యానించుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వారు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా ఆ తమ్ముండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 10 మంది కుష్ఠరోగంతో బాధపడుతున్నారు. కుష్ఠరోగం అంటే ఏంటంటే అది చాలా ఘోరమైన వ్యాధి, అంటు వ్యాధి. ఆ కుష్ఠరోగం ఉన్న వారిని ఏం చేస్తారండి, పాలం వెలుపట ఊరవతలో ఉంచి వారిని దూరంగా చూస్తారు, నీచంగా చూస్తారు. వారితో ఎవరు మాట్లాడరు, వారితో ఎవరు ఉండటానికి ఇష్టపడరు, వారికి తిండి పెట్టడానికి ఇష్టపడరు. వారితో ఉండే వారికి కుష్ఠరోగం వారి చుట్టాలకి, బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకు వస్తుంది కాబట్టి దూరంగా ఉంచుతారు. ఈ కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని వేడుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారండి, మీరు వెళ్ళి మిమ్మలను యాజకులకు కనపరచుకోండి. అంటే యాజకులు ఎవరండి? ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్వస్థత పొందుకున్నారా లేదా చూసేవారు. అయితే వారు వెళ్ళి యాజకులకు కనపరుచుకున్నప్పుడు ఏమైందండి, స్వస్థత పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారానే అక్కడ స్వస్థత జరిగింది. ప్రియ సహోదరి సహోదర, చాలా మంది వారికి కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇబ్బందికరమైన పరిస్థితులు బట్టి మనుషుల సహాయాన్ని కోరేవారుగా ఉంటారు. మనుషులు మనల్ని ఆదరిస్తే బాగుండు, మనుషులకు మన బాధ చెప్పుకుంటే బాగుండు. ఈ కుష్ఠరోగం ఉన్నవారు మనుషులకు చెప్పినంత కాలం వారు ఏం చేశారండి, వారు అసహించుకున్నారు, నీచంగా చూశారు. వాళ్ళు ఏం చేశారండి, వారున్న ప్రదేశం నుండి వారిని దూరంగా పెట్టేశారు. కానీ దేవుడికి చెప్తే ఏం చేశారండి, యేసయ్య వారి మీద కనికెరపడి జాలిపడి ఆయన వాక్కుతో స్వస్థపరిచారు. అందరూ యేసయ్య మాట ద్వారా స్వస్థత పొందుకున్నారు. కానీ స్వస్థత పొందుకున్న 9 మంది ఏమయ్యారండి, తిరిగి వెళ్ళిపోయారు. వారు మర్చిపోయారండి, దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోయారు, దేవుడు ఇచ్చిన స్వస్థతను మర్చిపోయారు.
వారి గతాన్ని మర్చిపోయారు. గతంలో అనేకులు మమ్మల్ని నిలిచినా చూసేవారే, అనేకులు అసహించుకునేవారే, నా రక్త సంబంధులే నన్ను దూరం పెట్టారే, నాకు తిండి పెట్టడానికి కూడా దిక్కులేని పరిస్థితి కదా. ఆ గతంలో నుండి నన్ను వర్తమానంలోనికి, భవిష్యత్తులోనికి నడిపించిన దేవుణ్ణి ఆ 9 మంది మర్చిపోయారు. పొందుకున్న స్వస్థతని మర్చిపోయారు, పొందుకున్న సంతోషాన్ని మర్చిపోయారు. వారి స్వస్థత పొందుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రేమగా స్వీకరించారు. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదండి? స్ట్రోగులుగా ఉన్నప్పుడే ఆయన వారిని ప్రేమించారు. లోక సంబంధమైన ప్రేమ, దేవుడి ప్రేమ చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అది ఎవరండి? అన్యుడు, సమరయుడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చివరి వచనంలో యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారండి? నీవు లేచిపోవు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వారితో చెప్పాను. అదేంటండి? 9 మందితో పాటు ఈ అన్యుడైన సమరయుడు కూడా స్వస్థత పొందుకున్నాడు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను అని యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు అన్నారండి? ఆల్రెడీ అతను స్వస్థత పొందుకున్నాడు కదా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని అన్యుడితో, సమరయుడితో ఎందుకు అన్నాడు అంటే, ఈ 10 మందిలో 9 మందికి శరీరానికి మాత్రమే స్వస్థత పొందుకోగలిగారు. ఇతని హృదయానికి కూడా స్వస్థత పొందుకోగలిగాడు కాబట్టే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇతని హృదయానికి స్వస్థత పొందుకోగలిగాడు కాబట్టి దేవుని దృష్టిలో ఒక గొప్ప నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ప్రియా సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ 9 మందికి శరీరానికి స్వస్థత పొందుకున్నారు, కానీ ఈ అన్యుడు, సమరయుడు అతని హృదయానికి కూడా స్వస్థత పొందుకున్నాడు. ఈ రోజుల్లో అందరూ శరీరం మీద ధ్యాస పెడుతున్నారు, శరీర స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు, కానీ హృదయ స్వస్థత ఉండట్లేదు. ప్రియ సహోదరి సోదరా, హృదయానికి స్వస్థత అవసరం. చాలా మందిని చూసినట్లయితే డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, ఆభరణాలు ఉంటాయి, ఆస్తి ఉంటుంది, ఉన్నతమైన కులం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, కానీ వారి హృదయానికి స్వస్థత ఉండదు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన శరీరానికి స్వస్థత కన్నా మన హృదయానికి స్వస్థత చాలా అవసరం. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది హృదయానికి స్వస్థత లేకపోవడం వల్లనే వారికి ఉన్న శ్రమలను బట్టి కృంగిపోతూ ఏం చేస్తున్నారండి? దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి పాపము చేస్తూ మరణాన్ని పొందుకుంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ అన్యుడు వలె, సమరయుడు వలె మనం ఉండాలి. ఈ అన్యుడు, సమరయుడు అతని విశ్వాసము ద్వారా ఎలా అయితే స్వస్థత పొందుకున్నాడో, మనం కూడా మన విశ్వాసము ద్వారా మనము మన హృదయానికి స్వస్థత పొందుకోవాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యవ్వనస్తులు వివాహ విషయంలో ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. చాలా మంది ఆర్థిక సమస్యలను బట్టి కృంగిపోతూ ఉంటారు, అప్పులను బట్టి కృంగిపోతూ ఉంటారు. చాలా మంది చుట్టాలు మనల్ని పక్కన పెట్టినప్పుడు మన హృదయానికి ఎంతో వేదన, అవమానాలను బట్టి కృంగిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, అనేకమైన వ్యాధులను బట్టి అనేక మంది కృంగిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాను. మన విశ్వాసాన్ని బట్టి మనకు హృదయాన్ని స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా అన్యుడు, సమరయుడు వలె దేవుడు మనలను మన జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి, ఇచ్చిన విడుదల బట్టి, పొందుకున్న స్వస్థతను బట్టి
పొందుకున్న అనేకమైన విలువైన వస్తువులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ప్రతి దాన్ని బట్టి తిరిగి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనము కూడా హృదయానికి స్వస్థత పొందుకునే వారిగా ఉండాలని దేవుడు వాక్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో అనేక మంది కోట్ల డబ్బు సంపాదించి, కోట్ల డబ్బు ఖర్చు పెట్టి శరీరానికి స్వస్థత పొందుకోగలుగుతున్నారు, కానీ హృదయానికి స్వస్థత పొందుకోలేకపోతున్నారు. హృదయానికి స్వస్థత ఎవరివ్వగలరండి? ఈ లోకంలో ఉన్న అధికారంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, ఉన్నతమైన కులం కలిగిన వారు, ప్రియ సహోదరి సోదరా, బలంగా ఉన్నవారు మన హృదయానికి స్వస్థత ఇవ్వలేరండి. మనం ప్రేమించే స్నేహితులు, బంధుమిత్రులు, తెలిసిన వారు మనకి మన హృదయానికి స్వస్థత ఇవ్వలేరండి. ఆ జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, పునరుద్ధారుడై జయించి తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధారుడై మన కోసం లేచిన దేవుడు మాత్రమే మన హృదయానికి స్వస్థత ఇవ్వగలడు. కనుక నేటి నుండి అయ్యా, ఈ ప్రార్థనలు, లోక సంబంధమైన ప్రార్థన చేయడం మానేయండి. అయ్యా, నాకు బట్టలు కావాలయ్యా, ఇల్లు కట్టుకోవాలయ్యా, నాకు ఇంకా ఉన్నతమైన వ్యాపారంలో అభివృద్ధి కావాలయ్యా, ఇవన్నీ అవసరాలే. కానీ వీటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే అండి, అయ్యా నా హృదయానికి స్వస్థత కావాలయ్యా, నా హృదయానికి స్వస్థత పొందుకొని నిన్ను ప్రేమించాలయ్యా, నా హృదయం స్వస్థత పొందుకొని నిన్ను విశ్వసించాలయ్యా, నా హృదయం స్వస్థత పొందుకొని నీ సహాయం పొందుకొని నా జీవితంలో అద్భుతాన్ని చూడాలయ్యా అని ప్రార్థించే వారిగా మనం ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇటు శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన ప్రార్థన చేసేవారముగా మనం ముందుగాక. హల్లెలూయా. ప్రార్థనతో ఉపదేశాన్ని ముగించుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవ, సర్వశక్తివంతుల, సర్వోన్నతుల అయ్యా, ఈ లోకంలో ఎన్ని సంపాదించినా, ఎన్ని సాధించినా తండ్రి, ఎన్ని ఉన్నతమైన వస్తువులు పొందుకున్నానన్న తండ్రి, అయ్యా మా హృదయానికి స్వస్థత లేకపోయినట్లయితే సమస్తము వ్యర్థమైన నీ వాక్యం ద్వారా తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా మేము కూడా అన్యుడు వలె, సమరుడు వలె నైనా విశ్వాసముతో నైనా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనైనా మా హృదయానికి స్వస్థత పొందుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతేనైనా హృదయానికి స్వస్థత లేకనైనా తండ్రి, తల్లెడుతున్నానైనా అన్నని, అక్కని, చెల్లిని, తమ్ముడిని అయినా అయ్యా స్నేహితులను, బంధుమిత్రులను నైనా తండ్రి, తెలిసిన వారిని నైనా తండ్రి, అయ్యా అనేక మంది ప్రజలను నైనా నీవే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా వారి హృదయానికి స్వస్థతనైనా తండ్రి, వారి విశ్వాసం ద్వారానైనా, వారి కృతజ్ఞత జీవితం ద్వారా నేను పొందుకుంటాను. అయ్యా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మా అందరి హృదయాలకు నీకు ప్రకారం అయ్యా నీ వాక్కు ద్వారా తండ్రి స్వస్థపరిచి నడిపించమని, నీవే మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని, అయ్యా కల్వరి హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్ నైనా ఆశీర్వదించండి, విస్తరింపచేయండి నైనా, అనేకులకు ఆశీర్వాదకరంగానైనా ఈయనైనా ఈ మినిస్ట్రీ ఉండలాగునైనా తండ్రి. అయ్యా నైనా మీరే కృప చూపించి నడిపించి సహాయించలేమని సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. నైనా వారికి అవసరతలు నైనా తండ్రి, నీ చిత్త ప్రకారం నైనా, ఏ శ్రేష్ఠ ప్రకారం పరిశుద్ధాత్మలేని సహాయంతోనైనా వారికి అవసరతలు నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క
బిడ్డలకు నా అవసరతను నీ కృప ద్వారా తీర్చమని మీరే ఎల్లప్పుడూ మా అందరికీ నైనా తోడుగా ఉండి సహాయం చేయమని ఏసునామములోనైనా తండ్రి అయ్యా నీ కృప ద్వారా మా హృదయానికి స్వస్థత ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసునామములో ఇచ్చి ప్రార్థన బంగారు భాగాలకునైనా నీ కృప ద్వారా సమర్పిస్తాడు మీకు పొందినాము తండ్రి. ఆమేన్. చివరి ఆశీర్వాదం మన మధ్యలో ఉన్న ఎప్సిబామ్మ గారు ఇస్తారు. ఆ పరిశుద్ధమైన మా దేవ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కళ్ళు మాత్రమే మరి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా నాయన వాక్యం సెలవించారు ప్రభా. అతను కూడా సమరయుడు, అంటే దేవుని ఏర్పాట్లో లేనివాడే దేవుని దగ్గరికి వచ్చినట్లుగా వాక్య భాగంలో సెలవిస్తుంది ప్రభా. కానీ ప్రభా, మేము పుట్టు క్రైస్తవులమై పుట్టుతంలోనే దేవుని సన్నిధిలోనే పెరిగి కూడా మీ ఆశ్చర్య అద్భుత కార్యాలు మేము చూసినప్పటికీ ప్రభా, చివరి క్షణాన ప్రభా మీ సన్నిధి నుండి దూరం అయిపోతున్నాం. కానీ సమరయుడు మీ సన్నిధిని ప్రభా వినియోగించుకొని ఒక మర్యాదను అనుసరింపక తండ్రి మీ వైపు చూసే మాకు అనుగ్రహించండి. ఆ సమరయుడు ఏ విధంగా స్వస్థత పొందినాడో జ్ఞానికి స్వస్థత ఈ విధంగా వచ్చిందో ప్రతి బిడ్డకి కూడా ప్రభా సంపూర్ణమైన స్వస్థతను నాయన మాకు దయచేయండి. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోనండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అయ్యా, ఈ దినం రాలేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. తండ్రి, ముఖ్యంగా మా మధ్యలోకి వచ్చిన సీమోను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాడి వివాహ విషయంలో అద్భుతని ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అయ్యా, మీరు కుమారు పట్ల చూపిన ప్రేమ తనకి ఎన్నో గొప్ప కార్యాలు తన జీవితంలో చేసి ఉన్నారు. అయ్యా, ఆ కుమారుడికి వివాహ విషయంలో కూడా ఆయన తను సాటైన సహకారి ఎక్కడున్నప్పటికీ తనకు జతపరిచి ఒక కుటుంబంగా ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా, తండ్రి విడిచిన, తల్లి విడిచిన, బంధువులు విడిచిన, సహోదరులు విడిచినప్పటికీ తండ్రి మీరు విడవని ఎడబాయని దేవుడు అని మీకు పేరు కనుక ప్రభు. కుమారుడు విషయంలోనైనా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. అలాగే తండ్రి, రాలేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. సందీప్ వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి సంతానం కోసం నాయన ప్రార్థిస్తుండగా వారికి చక్కని బహుమానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సందీప్ని బ్లెస్సింగ్ని ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి ప్రభా. అలాగే కోటి గారి కుటుంబాన్ని ఆయన వారికి ఇచ్చిన 3 బిడ్డలు, అలాగే అరుణాన్ని కూడా జ్ఞాపకం చేసుకునే వారిని, వారి కుటుంబం చుట్టూ యేసు రక్తం అనే కంచె వేయండి ప్రభా. వారి 3 బిడ్డలు అయ్యా, వారి కుటుంబం అంతా కూడా మీ సన్నిధిలో బహుబలమైన పాత్రగా వాడబడాలి తండ్రి. రానున్న కాలంలో ఆయన వారి సాక్షిగా జీవించే కృపను వారి కుటుంబానికి అనుగ్రహించండి. అలాగే తండ్రి నాయన అయ్యా, కిరణ్ గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. భార్యని ఇచ్చిన 2 బిడ్డలు కూడా మీ సన్నిధిలో నాయన వాడబడ్డ సహాయం చేయండి ప్రభు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచడం సహాయం చేయండి. అలాగే తండ్రి, హానోకుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి గర్భఫలం ఇచ్చి ఉన్నారు ప్రభు. చక్కని నాయన కుమారుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఆమె బలహీనంగా మంచి ఆరోగ్యాన్ని దయచేసి నాయన సంపూర్ణమైన శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకోతండి. రత్నపాష గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోతండి. ఇంకా నాయన ఇంకెవరైతే రాలేకున్నారో నాయన
ప్రార్థన వస్తు కోరి ఉన్నారు వారందరినీ మీ గ్రూప్లో జ్ఞాపకం చేసుకొని అని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నాయన ప్రతి విషయంలో కూడా ఇప్పటి వరకు నాయన మీకు తోడుగా ఉండి నడిపించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు విమోచకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన వినప్పుడు అడిగిపోతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.